ముద్దాయిపై ఆరోపింపబడిన నేరాలను ప్రాసిక్యూషన్ వారు నిరూపించలేకపోయినందున సదరు ముద్దాయి రాంబాబును నిర్దోషిగా భావించి విడుదల చేయడమైనది. ₹2 ఇవ్వరా? లేవురా. పక్క ఆయన అడగండి. అంటే నీ కోసం నేను ముష్టెత్తుకోవాలా? లేవురా. కోపడతారు ఎందుకండి బాబు? ధర్మం చేయండి అని ఆయన అడగండి, ఆయన ఇచ్చేస్తారండి. మీరు నాకు ఇచ్చేయండి. మీరు ఇచ్చేయండి. ₹2 చాలండి. పర్వాలేదు. మనీ ఆర్డర్ చేసేస్తానే. సార్ మనీ ఆర్డర్ చేసేస్తా. సార్ మంచోడు.
అయ్యి బాబాయ్ నేను రా కొట్ట దశ చచ్చిపోతానా రే ఏంట్రా వేషాలు నేను ఆట పట్టిద్దామని ఇంటి నుంచి వస్తున్నావు కదరా థ్రిల్ సూపర్ టాప్ నా సూట్ కేసు నేను వస్తున్నట్టు ఎలా తెలిసిందిరా ఓ మీకు సోస్, ఈ స్మాల్ బోర్లో మాకు కూడా ఐడియాలు ఉన్నాలేమో. నువ్వు నిన్నే వస్తావని ఎక్స్పెక్ట్ చేసి రాత్రి నుంచి రేవు కూడా కాపలా కాస్తున్నావు ఎన్ని సంవత్సరాలు అయిందిరా మిమ్మల్ని చూసి 8 సంవత్సరాల 9 నెలల 9 రోజుల 6 గంటల 30 నిమిషాల 40 సెకండ్లు అయింది. ఇది ఈ పొజిషన్ కాలము వేగము దూరము అసలు ఎక్కలేరనే వాళ్ళకి ఇన్ని లెక్కలేయడం చూస్తున్నావా? అసలు ఇది ఎందుకు తయారు చెప్పనా? తిన్నదరక ఇదిగో లవ్వు లవ్వు అంట లవ్ లో పడ్డాడు ఈడు. అవునేరా ఎవరా అమ్మాయి సిగ్గుపడతావేంట్రా సిగ్గోటి అదొకే ఏంటో బాగున్నావా? ఎవడరా ఇవ్వడంకాయ ఈడు అదే నా ఆత్మకథ నేనే చెప్పుకుంటాను. బుద్ధికి బృహస్పతిని. పర్వాలేదు లేవోయ్, అందానికి మన్మధుణ్ణి, కలియుగ చాణక్యుణ్ణి, ప్రస్తుతానికి నీ ఫ్రెండ్ ని, ఆయుర్వేద పిచ్చాస్పత్రి ఆచార్యుల గారి అబ్బాయిని. నువ్వు టౌన్ కెళ్ళినప్పుడు నేను ఇంకా భూమి మీద పడలేదోయ్, అమ్మ కడుపులోనే ఉన్నా. వాచి బాగుందోయ్, హరికథలు, బుర్ర కథలు, సదర్ రాంబాబు కథలు, నీ కథలే అన్ని అమ్మ కడుపులో ఉన్నప్పుడే నేర్చుకున్నానోయ్. అష్టాదశ పురాణాలు, భారత భాగవతములు చెప్పమంటావా? భరత నాట్యము ర్యాక్ పాప్ బ్రేక్ చెయ్యమంటావా? కన్నాంబ దగ్గర నుంచి రమ్యకృష్ణ దాకా, చిత్తూరి నాగయ్య దగ్గర నుంచి నాగార్జున దాకా. బాబు నువ్వు నిజంగా బాల మీద ఆవిరా ఎవరింటి కోడి పెట్టవే నా ఒప్పుల కుప్ప నా ముచ్చపు చిప్ప ఎవరింటి కోడి పెట్టవే నువ్వు కమ్మగా వస్తే నీ కమ్మలు పెడతా ఎవరింటి కోడి పెట్టవే నా ఒప్పుల కుప్ప నా ముచ్చపు చిప్ప ఎవరింటి కోడి పెట్టవే బట్టైనా పిల్ల బట్టు చూసైనా గువ్వా గుట్టు చిట్టి గోదారి గట్టనక ప్రేమిస్తే చాలు బుల్లమ్మ పెళ్ళంటే నాకు పూరమ్మ మలయాళ మంత్రమే చేద్దాం రావమ్మ సరసాలు చాలు బావయ్యో, సరదాలు మానుకోవయ్యో, పసి లక్క విడిచి పసి కొవ్వే నీదయ్యో. నువ్వు లక్కం అంటే నే లక్కో అంట నువ్వు లక్కు అంటే నీ ఒళ్ళో పడతా. ఎవరింటి కోడి పెట్టవే నా ఒప్పుల కుప్ప నా ముచ్చ పుచ్చిప్ప ఎవరింటి కోడి పెట్టవే నీ అత్త కన్నగా నీరు, నా చందమామ, నా బంగారు చీమ, వరసైన కుర్రగా నీరు. ఊరికి మొనగాడిని బట్టి ఊదర కొట్టేస్తా ఉన్నావు ఏమనుకున్నావే కురదానా ప్యాటకి మునగత్తెని చూసి పిల్లోడు ప్రేమిస్తుంటే మధ్యన నీకెందుకు ముసలోడా? కసమీత బుందులే పీత పెట్టింది కమ్మని కూత పెట్టాలి ముద్దుగా మేత తాతయ్యో పుట్టాక ఆగదా తిక్క, తయారు గుందిరే చుక్క, చెయ్యి ఆకులో బక్క ఏం చెక్క. నువ్వు బుద్ధి కంటే నీ వద్దని అంట. నువ్వు వద్దని అంటే ఓ సమదిని తెస్తా నీ అత్త కన్నగా నీరు, నా బంగారు మావ, నా ముద్దుల మావ, నిన్నొదిలే ఉండనంట.
నీ సవతి పక్కనుండగా ఓ రవ్వల తడిక నా జమ్మల మడక నీ వాళ్ళ నాకు ఎందుకు నువ్వు మళ్ళీ వస్తే నీ గిల్లె చూస్తా బావా ఇదిగో నిన్నే ఆగమంటుంటే ఆ సచ్చిటివ్వు బావా కట్టేచ్చుగా ఆ తాళి కట్టించుకోకుండా నిన్ను ఇంటి దాకా రానివ్వను. ఇదిగో తాళి, ఇదిగో మేడ, కట్టే. నడుగులో నలుగురు చూస్తే ఏమనుకుంటారు? నడి రోడ్లో పెళ్ళనుకుంటారు అంతే. లేకపోతే మరదలు మెళ్ళ బావ తాళి కట్టాడనుకుంటారు అంతే కదా. అంతే అంతే, తాళి కట్టారా ఇంచక్క దొరకమా వదిలేపోద్దా. సూపర్ టాప్. చేతిలో బాటిల్ లేని దేవదాసులో నీ కోసం ఎదురు చూస్తుందిరా. ఎప్పుడు వస్తావా, ఎప్పుడు తాళి కడతావా అని ఓ తిరిగేస్తుంది. తాళి కట్టారా గండం గడిచిపోద్దా బాబు. సూపర్ టాప్. మతి లేకుండా వాగారంటే చంపేస్తా. ఆ తాళి కట్టమంటావు, మీరు తానా అంటే తందానంటాం. తాళి కట్టకుండా నిన్ను ఇక్కడి నుంచి కదలనివ్వను. కట్టేవే లేకపోతే పెళ్లి కుమార్తె బాధపడిపోతుంది. కావాలంటే నువ్వు కట్టేసుకోరా బాబు. ఏజ్ డిఫరెన్స్ చాలా ఉందయ్యా మగడా. నువ్వైతే కరెక్ట్ గా సూట్ అవుతావు. నా మాటిని కట్టేయి. మా బావ మంచివాడు, అడిగింది కాదండు. తాళి కట్టే బావా. ఒరే భజంత్రులు వాయించండి రా. ఏంటిడు మా వాడు సూపర్ టాప్. అత్తయ్య 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 త్వరగా రా. ఏమిటి ఏమిటి ఆ గావు కేకలు? నా మొగుడు, అదే నీ కొడుకు రాంబాబు వస్తున్నాడు. ఎండు మిరపకాయలు ఉప్పు పట్టుకురా, దిష్టి తీయాలి. ఆగండి కాబోయే మొగుడు గారు, దిష్టి తీయాలి. దిష్టి తీయడం కాదు, నిన్ను ఎత్తేయాలి. ఏమా బాగున్నావా? బాగున్నాను. ఏమిట్రా అలా చిక్కుపోయావు? చిక్కిపోయానా? నీ కళ్ళకి అలా కనిపిస్తాను గానీ చూడు ఎంత నేరా. అవును, మాట్లాడించారు కనుక మీరు వెళ్ళండి, నేను వెళ్ళాం. ఏ ఎక్కువగా మాట్లాడితే ఉప్పు చేప నోట్లో పెట్టేస్తాను రా శాస్త్రి. అంజనం అయితే బేసిక్ గా ఉంటుందేమో. ఎరా ఇదేనా రావడం? పరీక్షలు బాగా రాసావా? బాగానే రాశాను. చిన్నమామయ్యోడు బాగున్నారా? అందరూ బాగున్నారు. మావయ్య నాన్నతో మాట్లాడి ముహూర్తం పెట్టించేయండి, నేను తాళి కట్టించేసుకుంటాను. ఓ పని అయిపోతుంది. అలాగే నీకు తగ్గ కుర్రాడు చూసి, రే పంతులు మీ పిచ్చాసుపత్రిలో స్క్రూ లూజ్ గాని చూడు, వాడితో దీనికి తాళి కట్టించేద్దాం, అదొక పని అయిపోతుంది. కరెక్ట్ జోడి. చూడు మావయ్య. రేయ్ ఇది పిచ్చిదిరా, ఉత్త రాంబాబు పిచ్చిది. సరే నాకు కొంచెం ఎలక్షన్ కూడా ఉంది, అలా బాబుజీ ఇంటి దాకా వెళ్ళొస్తాను. అలా చూస్తూ నిలబడతామే, లోపలికి వెళ్ళి వేడి నీళ్ళు పెట్టాడు, స్నానం చేస్తాడు. ఇదిగో ఈ రాంబాబు పిచ్చి తగ్గాలంటే నా మెళ్ళో 3 ముళ్ళు వేయాలి. నీ మెళ్ళలో 3 ముళ్ళు వేస్తే 3 చెరువులు నీళ్లు తాగిస్తా. చెరువు నీళ్లు కాదు, కుళాయి నీళ్ళే తాగిస్తాను. అయితే కామేశ్వరరావు, మీ అబ్బాయి పట్టణంలో చదువు పూర్తి చేసుకుని వచ్చాడనమాట. ఏమై సత్యనారాయణ, తణుకు నుంచి ఎప్పుడు వచ్చావు? ఆఖరి బస్కి వచ్చానండి. ఆహా, తణుకులో మన గురించి ఏమనుకుంటున్నారు? ఆగవయ్యా, మన ఊళ్ళోనే నీ గురించి ఎవరు అనుకోరు, వేరే ఊళ్ళో అనుకుంటారా? అదిగో అదే మరి. ఆయన వచ్చారు. ఆ శివగాడు వచ్చాడా? కబురంపేన బాబు గారు ఈ పాటికి వచ్చేస్తుంటాడు. పంచాయతీ ఎలక్షన్ల ఏర్పాట్లన్నీ ఓకేనా? ఆ శివగాడిని సెటప్ చేస్తే అంతా ఓకే. శివొచ్చాడు బాబ్జీ గారు. నమస్కారం అండి. కబురు చేశారట? నీ లెవెల్ ఆ లెవెల్కి ఎదిగిపోయింది మరి. బాబ్జీ గారు కబురు పెడితే గానీ తమరు దయచేయటం లేదు. అయితే ఏంటో చెప్పండి. పంచాయతీ ఎలక్షన్ లో నీ నామినేషన్ విత్డ్రా చేసుకుంటే బాబ్జీ గారి క్యాండిడేట్ యునానిమస్ అయిపోతాడు. ఎందుకు విత్డ్రా చేసుకోవాలి? బాబ్జీ మనిషి నిలబడ్డాడు గనక విత్డ్రా చేసుకో. చూడండి బాబ్జీ గారు, ఈ ఊరి ప్రెసిడెంట్ ఎన్నుకోవాల్సింది మీరు కాదు, ఈ ఊరి జనం. తెలుసులేరా, అసలు అది కాదురా,
ఈ ఊర్లో ఉంటూ ఈ ఊరు గాలి పీలుస్తూ ఆయన నిలబెట్టిన క్యాండిడేట్ మీద పోటీగా నిలబెట్టడానికి నీకెంత ధైర్యం రా? ఆ ధైర్యం పక్కూరి బుల్లెబ్బాయి ఇచ్చాడు. బావగారి క్యాండిడేట్ ఓడిపోతే బావగారు ఓడిపోయినట్టే. ఒరే నీ మంచిగా చెప్తున్నాను, వెంటనే నువ్వు విత్డ్రా చేసుకో. నా మాట విను. నేను విన్నండి, నేను విత్డ్రా చేసుకోను. వినో, నువ్వెందుకింటావు? వినడు. ఏమండి? ఏమండి? కోదండరామయ్య గారు ఉన్నారండి? ఉన్నారు. నువ్వు సీతవు కదా? మ్, మీరు నేను రాంబాబుని. తాతగారు పైన ఉన్నారు. దేవి భవితవ్యమును ఎవ్వరెరుంగుదురు, కలికి రెక్కలు రాని బిడ్డలను గూటిలోనుంచి సాగం, మేతలకై పోతొక జంత పెంటి యొక్క జంతల్ బార, ఈలోన పిల్లల పామే గ్రసించు నోవలల పాలందిక్కునో పునుంగులు, ఈ ఇలపై జీవులకు వియోగమగుచో ఎవ్వారికెవ్వారలో ఎవ్వారికి. ఆపేశావేన్రా? ఈ ఇలపై ఎవరికి అవ్వారలో. ఏమిటి మెట్ట వేదాంతంలోకి దిగావు? నిజమే. ఈ భూమిపై ఎవరు ముందో ఎవరు వెనుకో ఎవరు చెప్పగలరు? ఈ ప్రాక్టీస్ చేసి చేసి నీకంటే నేను ముందు పోవటం ఖాయం. ఏమిటయ్యా మాటలు? నువ్వు లేకుండా నన్ను ఎలా బతకమంటావు? నన్ను ఆడించుకుంటూ బతకటమే. నిన్న ఆడించడం ఏమిట్రా? అర్థం కాలేదా తాతగారు? అయితే చెబుతా వినండి. మీ సీత గడుపున మీకు ముని మనవడిగా పుడతాను. అప్పుడు మీరు నేనేం ముసలాళ్ళని కన్ను. రారా రాంబాబు రా. నమస్కారం అండి. రావయ్యా, కూర్చో. గుర్తుపెట్టారా వాణ్ణి? ఆహా. మా చెల్లెలు శాంత కొడుకు. ఎవరు? రాంబాబా? ఎప్పుడొచ్చావయ్యా? నిన్ననే వచ్చాడు. అడగండి. చదువు పూర్తయిందా? అగ్రికల్చరల్ బిఎస్సి పట్నంలో వాళ్ళ మేనత్త దగ్గర ఉండి చదువుకున్నాడు. వాడిని నేను అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్తావేంటి? ప్రహ్లాదుడి పద్యం హిరణ్యకశిపుడు చెప్పినట్టు వాడు చెప్తాడులే. అడగండి. చెప్పవయ్యా. నేను చెప్పాల్సింది మావయ్య గారు చెప్పేశారు కదండి. ఆ, ఆ, ఆ. మీకోసం చదరంగం తెచ్చానండి. ఏమిటి, నా కోసం తీసుకొచ్చావా? అవునండి. నన్ను మర్చిపోలేదన్నమాట. భలేవారండి. మిమ్మల్ని మీ హార్మోనియం పెట్టి ఎలా మర్చిపోతాను చెప్పండి. ఎలా ఎత్తేయాలో నేర్చుకో. ఎత్తేయడానికి నేర్చుకునేదే ఉంది. ఎత్తా వేసా. ఇది కాదు. ఇది ఎందుకు తెచ్చావురా నా ప్రాణం మీదకి? రేపటి నుంచి ఈయన పాముల్ని చంపరు, నన్ను చంపుతారు నేర్చుకునేదాకా. బావా ఎప్పుడు వచ్చి నీవు నా పిల్లలు పాపలు సుకులే కదా. వన్స్ మోర్ ఐ లవ్ యూ. మహాజనులారా, మన పార్టీ అధికారంలోకి వస్తే తెలిసి ఏమనవుతా. కిలో ఇస్తే రూపాయి ఇస్తా, తులం బంగారం 100 రూపాయలకి ఇప్పిస్తా. ఇవన్నీ జాతర పైతోనే 10 పచ్చాలలో నాకు గొంతు తగిలించారు. ఐ లవ్ యూ. భారతీయ వైద్యాలన్నిట్లో కల్లా ఆయుర్వేద వైద్యం చాలా ప్రశస్తమైందని శాస్త్రాలు సైతం ఘోషిస్తున్నాయి. మీరు గమనించాలి. ఏమిటి? ఓయ్ మాస్టర్, ఇకపోతే ఇతని ప్రాబ్లం ఏమిటో మీకు అర్థం కావట్లేదు, అంతే కదా? అంతేనండి. నేను కనుక్కుంటా. నీ పేరేమిటయ్యా? ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావా? ఇదేంటి? మొన్నదాకా విజయభాస్కర్ రెడ్డి అన్నా అండి, ఇప్పుడు ఎన్టీ రామారావు అంటున్నా అండి. ఓహో, అధికారంతో పాటు పిచ్చి కూడా మారిందన్నమాట. నేను కనుక్కుంటా. అలా కాదు, నీ పేరు ఏమిటి? ఎన్టీ రామారావు. అది కాదు, నీ పేరు ఏమిటి? ఎన్టీ రామారావు. నీ పేరు ఏమిటి? నీ పేరు ఏమిటి? అమ్మో, ఇదేదో అధికార పిచ్చిలాగా ఉంది. దండం దశగుణం భవేత్ అన్నారు. చూడండి పిచ్చి అలా మారుస్తాను. ఏమిట్రా, నీ పేరు ఎన్టీ రామారావా? చెప్పు. కాదు 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 కాదు. సుశారా మారిపోయింది. ఇప్పుడు చెప్పు, నీ పేరు ఏమిటి? చంద్రబాబు నాయుడు. కొంచెం ట్రీట్మెంట్ అవసరం. మీరు బయలుదేరండి, నేను చూసుకుంటా. ఒరే చిన్న, ఎన్టీ రామారావు అలియా చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి పోల్ నెంబర్ 18 కట్టేసేసి. మాస్టారు, మీరు బయలుదేరండి, నేను చూసుకుంటా. బాబు,
ఇదే మా పిచ్చాసుపత్రి. ఎవర్రా కొత్త కేసా? కొత్త కేసు కాదు, సూట్ కేసు కాదు, మన కామేశ్వరరావు గారు అబ్బాయి. మన కామేశ్వరరావు అబ్బాయా? వారే 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 రామయ్య, చిన్నప్పుడు చూశాను గోజీలు పెట్టి గోడలు దూకేవాడివి, గోళీలు అడుకునేవాడివి. బాగుందయ్యా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? మొన్నే చదువు కంప్లీట్ చేసి వచ్చానండి. బాగుందయ్యా. ఇదిగో నువ్వు మా ఇంటికి వస్తా రావాలి. వచ్చాను కదండి. ఈ రావడం కాదు, గెస్ట్ గా రావాలి. అసలు ఈ బంధుత్వాలు అనేవి కేవలం రాకపోకల మీద ఆధారపడతాయని మన పూర్వీకులు కూడా చెబుతుండే వాళ్ళు. ఏమిటి అబ్బాయి? కాబట్టి నువ్వు మాత్రం మా ఇంటికి రావాల్సింది. మా పార్టీలో సీట్లన్నీ మహిళలకే. సీట్లు లేవు, బర్తులు లేవు. నువ్వు నోరుమై. ఇదేమిటి ముసుగు బిల్డప్ ను పొరిగింటి ఆయన పక్కింటి ఆవిడ హారతిస్తున్నట్టు? నాగయ్య గారు వందే మాత్రం టైం నుంచి సినిమాల్లో పతివ్రతలు ఇలాగే హారతలిస్తూ ఉంటారండి. నీది ఒక సినిమా పిచ్చి. కానీ ఏమండి, నాన్నా ఇదేమి సంగీతం రా? ఇళయరాజా సంగీతం. ఈ రాగం పేరేమిటో? హరతి ఆరిపోయే రాగం. ఎంత నాలెడ్జిరా. ఎక్కడన్నా తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద ఉంటుంది. మన గొప్పలో ఏమిట్రా నీ ప్రభావం మీ అమ్మ మీద ఉంది. ఆపరా. ముందు అమ్మనాపమును. నువ్వు ఏడు పాపమే. మీకు తెలియదండి, వీరాభిమన్యు సినిమాలో ఇలాగే హారత ఆరిపోయింది. అయితే పద్మవ్యూహంలో వెళ్ళిన శోభన్ బాబు చచ్చిపోయాడు. అందుకని ఇప్పుడు హారత ఆరిపోయింది. మీరు కోటిపల్లికి వెళ్తున్నారు, తప్పకుండా చచ్చిపోతారు. సినిమా గోళాలు ఊరు, ఒక పక్క సెంటిమెంట్ తో నువ్వు, ఇంకో పక్క సంగీతంతో వాడు చంపేస్తున్నాడు. ఇదిగో నేను చచ్చిన చావను, మీరేమి భయపడి చావనక్కర్లేదు. పిచ్చి పిచ్చి వాడు వాక్కుండా లోపలికెళ్ళు. అది మళ్ళీ నీ చేతిలో. వాడికి ఏం కావాలో చూడు. ఏంటి కూర? కోడి కూర ఉండలేదా? ఉన్న తినేడు పొద్దస్తమానం ఆ బాబ్జీ పంచన పడేడుస్తావు. ఏ మందు పోసిన వాడు తిండి పెట్టడా? నేను ఆ బాబ్జీ పంచలు పడి ఏడుస్తుంటే నువ్వు ఆ ముసలోడు పంచలు పడి ఏడుస్తున్నాను అంతేగా. నేనేం అలా అనలేదు. కోడి కూర ఎందుకు వండలేదా? నేను వండను. ఉన్నదాంతో తింటే తిను, లేకపోతే మానే. ఏదో సోకు చేయకు. అన్ననన్న మర్యాద లేకుండా ఏంటా మాటలో? ఏడుశావు. అన్నా అచ్చోసిన దొన్న ఏనాడన్నా దాన్ని చెల్లిలాగా చూస్తే కదా అది అన్నా అని పిలవటానికి. నేను బతికుండగా ఆయన అలా పిలవను. ఎందుకు పిలవే? నీకేమన్నా చేశాను? ఏం చేసావా? ఓ జులాయి వెధవికి చెల్లెలని, తాగుబోతు రాజుగాడి తోబుట్టు అని వీధిలో వాళ్ళందరూ అంటుంటే ఈ ఇంట్లో ఆడపిల్లగా పుట్టినందుకు సిగ్గుపడి చచ్చేలా చేస్తున్నావు. అది నిన్ను అన్నా అని ఎలా పిలుస్తుందిరా? ఏనాడన్నా దాని ముద్దు ముచ్చటా తీర్చావా? పెళ్ళిడికి వచ్చిన చెల్లి పెళ్లి గురించి ఆలోచించావా? దాన్ని కన్నది నువ్వు, నేను కాదు. అవన్నీ నువ్వే చూసుకో. ఈ నాటికి నా కళ్ళు తెరిపించావు. చెప్పినట్టయితే నడ్డి ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ లో మన గురించి ఏమనుకుంటున్నారైతే? గుడ్ అనుకుంటాను. ఎంతే చేపలు? 60 రూపాయలండి. ఏంటి నీతో కలిపా? కాదండి, మీ పక్క ఆయనతో కలిపి. ఏంట్రా తెగ మెరకలు తిరిగిపోతున్నావు? మరేం లేదు బాబ్జీ గారు, మా నల్లబాబు సోములుగాడని మా పాలేరుగా లేడు, అదిగో ఆడే ఆడి కూతురికి కడుపు చేశాడంట. అంటే ఏమిటి బాబాయ్, అది ఇప్పుడు నేల తప్పింది. ఇంకో 8 నెలలు తప్పనివరా? ఆడో మగో తేలిపోద్ది. పుట్టిన బిడ్డ పోలికను బట్టి నల్లబాబు గాడి ఫాల్ట్ ఎంత వరకు డిసైడ్ అయిపోద్ది. ఎరా నల్లబాబు, ఏంటి కథ? నిజమేనండి, దాన్ని పెళ్ళాడదాం అనుకుంటున్నాను. చెప్పించు కొడతాను. ఇదేమైనా పంచాయతీ కూడా పశువు సంతాలు కూడా? నువ్వు పోరా. క్షమించండి, మన ఊరి కట్టుబాటుని కాదని మీ పెద్దరికాన్ని మర్చిపోయి తప్పు చేశాను. మా నాన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ అమ్మాజీని పెళ్లి చేసుకుంటాను. ఆగండి బాబ్జీ గారు. తప్పొప్పుకున్నాడుగా వదిలే. తప్పు చేసిన ప్రతివాడిని క్షమించుకుంటూ పోతే పంచాయతీ పరువు, నా మర్యాద గోదాట్లో కలిసిపోతాయి. మరి నా పరువు మర్యాదల్ని గోదాట్లో కలిపిన వీళ్ళిద్దరిని రాళ్లు గట్టి గోదాట్లో కలిపేయండి.
బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయదాం ధ్రువం మాంగళ్యం దంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సభగే త్వం జీవ శరదాం శతం రాంబాబు రాంబాబు రండి రండి కబురు పెడితే నేనే వచ్చేవాడిగా లోపలికి రండి నేనొచ్చింది నీ కోసం కాదు, నీ కొడుకు కోసం. నా కొడుకు కోసం? ఎందుకండి? ఏమైంది? వాడు వెధవేషాలు వేస్తున్నాడు, అందుకోసం. ముందు నీ కొడుకును బయటికి పిలువు. వాడేమన్నా తప్పు చేశాడా? నాతో చెప్పండి. పిలుస్తావా? నన్నే లోపలికి వెళ్ళమంటావా? క్షమించండి. ఒళ్ళు బలిసిందా? నా తీర్పు కాదని వాళ్ళకి పెళ్లి చేస్తావా? చేశాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? చంపేస్తాను. ఇంకో మాట మాట్లాడావంటే అదే పని నేను చేయగలను. చంపేస్తావా? చంపేస్తావా? చంపు చంపు. చావంటే ఎంత సరదాగా ఉందా? చావు చావైతే ఒళ్ళు కొవ్వెక్కిందా? ఆయన మీద తిరగబడతావా? కొవ్వెక్కింది నాకు కాదు, వీడికి. ఏంటో చంపేది? బాబుజీ గారు మీకు దండం పెడతారు, వాడిని ఏం చేయకండి. మీకు కాదు నాకుంటాను. ఏం నువ్వు చేస్తుంది పని? ఒరే తండ్రి నిన్న గౌరవం ఏమాత్రం ఉన్నా నోరు మూసుకొని లోపలికి పద. నాన్న లోపలికి పద. అసలు నేను ఏం తప్పు చేశాను నువ్వు ఆయన కాళ్ళ మీద పడ్డావు? ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లి చేయడం నేను చేసిన తప్ప? ప్రేమించుకోవడానికి పెళ్లి చేసుకోవడానికి ఈయన గారి పర్మిషన్ తీసుకోవాలా? ఈ ఊళ్ళో ఎవరు బతకాలో ఎవరు చావాలో నిర్ణయించాల్సింది నేను. నువ్వేమన్నా దేవుడువా? నీకేమన్నా కొమ్ములు వచ్చాయా? ఈ ఊరి రాజ్యాంగం, ఈ ఊరి దేవుడు ఆయనే. ఇక్కడ ఆయన మాట వేదవాక్కు. నోరు మూసుకొని లోపలికి పద. ఇదిగో నీ కొడుకు బయటికి వచ్చాడా? నీ మొగుడు ప్రాణాలతో ఉండడు. బాబ్జీ గారు, ఇంతకాలం పెంపుడు కుక్కలా మీ వెనకాలే తిరిగాను. మీరు అవునంటే అవును, కాదంటే కాదు అన్నాను. ఈ ఒక్కసారికి నా ముఖం చూసి వాడిని వదిలేయండి. వాడెంత కిరాతకుడో నాకు తెలుసు. అడ్డొచ్చిన వాళ్ళను నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. నువ్వు లేకుండా మేం బ్రతకలేవురా. నాటకాలు పిచ్చాడు తోక పెట్టుకుని నిప్పంటించుకున్నాడు. నిప్పంటించుకున్నాడా? మరి చెప్పవేరా? ఓరి నాయనో. రావద్దు. ఈ రావణాసుడు సీతమ్మని ఎక్కడ దాచాడు ఏమిటో. రామ్మా, నీ జారీ కావాలి నాకు. నీ దగ్గరికి వస్తున్నానమ్మా. సీతమ్మా, లెగ్ పౌరికి రావణాసుడు గడ్లో కూడా దాక్కుని ఉండొచ్చు. తగల పెట్టేద్దాం. అయిపోయాడు ఈ దెబ్బతో కలిసి. హనుమా, అవును, ఆ పిలుపు నా రాముడిదే. రామా ఎక్కడ?
హనుమా రామా కోదండ రామా దశరథ రామా అవును ఆ తాడేంటి రామా ఇప్పుడే ఫ్లైట్ లోంచి దిగాను నాయన మరి సీతాదేవి స్వామి వెనుక బస్సులో వస్తుంది అవును ఆ మూతి మీసాలేంటి స్వామి లేటెస్ట్ ఫ్యాషన్ ఓహో రామ నీల మేఘ శ్యామ సీత సీత తొందరగా రా. నీ పేరుతో పిలుస్తున్నావేంటి? నా పేరే కాదు నీ పేరు కూడా సీతే. రా తొందరగా రా. చూడు మీ శ్రీరామచంద్రుణ్ణి. రాముడి భార్య పేరు దుర్గ కాదు సీత. రామ్ 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 జై జై రామ్ జై జై రామ్ 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 రామ 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 రామో రామ 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 నా తోక నాపుతావు రావణాసురా. రావణాసుడు లేదు, హిడింబాసుడు లేదు, ఒళ్ళు బలిసిన ఆంబోతు పేసు నువ్వును. మున్సిపాలిటీ ఎద్దు నాకు ఊరు పడుస్తావేంట్రా? నిలువ నరికేసి పంచాయతీకి ఆహారంగా వేస్తా, జాగ్రత్త. ఆ పిచ్చోడు తోకకి నిప్పండించుకుని ఊరంతా అల్లరి చేస్తున్నాడు. అప్పుడు బావొచ్చి కాపాడాడు. నువ్వు ముందు దిష్టి తీయి. బా ఉండవే. ఇందుక నన్ను ఉంచామంది ఏంటమ్మా ఇదంతా? ఏదో లేదా దాని తృప్తి కోసం. బావా నువ్వెప్పుడు రాముడి వేషంలోనే ఉండు బావా. ఎందుకో? రాముడు ఏకపత్ని వ్రతుడు కదా. నాకు ఇంకో అమ్మాయి గురించి భయమే ఉండదు. పిచ్చి పిల్ల. పిచ్చిది నా కూతురు కాదయ్యా, నీ కోడలే. లేవయ్యా, పెళ్లి అయితే పిచ్చి అదే కుదురుతుంది. మా సీత వస్తున్నాను తాతయ్య. బయలుదేరదామమ్మా, పద. ఏమైనా కోరుకోండి. అమ్మా పార్వతి, కైలాసంలో మన గురించి ఏమనుకుంటారేంటి? నిన్ను అర్జెంట్ గా రమ్మంటున్నారు. ఏట్రా శివుడేనంటావా? ఆమె అడిగితే ఆయన రెస్పాన్స్ ఇచ్చాడేంటి? అన్యోన్య దాంపత్యం. 5 రూపాయలు ఆ ఉండి మీద పెట్టి వెళ్ళానే, మనీ ఆర్డర్ చేసేస్తాను. మనీ ఆర్డర్ చేసేస్తానే, మనీ ఆర్డర్ చేసేస్తా, మనీ ఆర్డర్ చేసేస్తాంట్రా, మనీ ఆర్డర్ చేసేస్తా. నీ అబ్బ. మావయ్య బాగున్నారా? మీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను బాగానే ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను మాత్రం బావులేను మావయ్య. ఇలా గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాను. నేను ఎంత పుణ్యం చేసినా మీ అబ్బాయి పాపాల్ని ఆపలేకపోతున్నాను. అందుకే ఇలా కొట్టాల్లో బతుకుతున్నాను. ఒక్క బిడ్డ పుడితే మీ పేరు పెట్టుకుని. ఊరుకో అమ్మా, ఊరుకో. సీతకి ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా మావయ్య? ఇంకా లేదమ్మా, చూద్దాం ఎవరికి రాసి పెట్టిందో. ఈ బంగారు బొమ్మను కట్టుకునేవాడు ఎంత అదృష్టవంతుడో. వస్తాను. వస్తా మావయ్య. మంచిదమ్మా. నన్ను వదలవే బాబు. బాబా ముసలాళ్ళం అయ్యాక గుళ్ళు గోపురాలు తిరుగుదాం. ముందు తాళి కట్టే బాబా. నోరు మూసుకుని పదా. అబ్బా ఏంటి బావా ఈ గుడి చుట్టూ తిప్పుతున్నావు? తాళి కట్రా మగడా అని నీ చుట్టూ తిరిగింది చాలదా? నీ భక్తి సీన్ మొత్తం అయ్యాక నా భర్త సీన్ యాక్ట్ చెయ్యి. ఇంకా నా వల్ల కాదు, నా కాళ్ళు లాగుతున్నాయి. నేను వెళ్ళి కూర్చుంటాను. ఏమిటి సీత, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? శివాలయానికి వస్తే శ్రీరామచంద్రుడి దర్శనం అయిందంట అని. ఓహో, రాముడు వేషం గురించా? బావా భలే చోటు బావా. పుణ్య పురుషార్థం అంటే ఖచ్చితంగా ఇదే. అటు గుడి ఈ తాళి కట్టే. నమస్తే అండి. నేను అంతా విన్నానులే అమ్మా. ఏమయ్యా త్వరగా 3 ముళ్ళు వేసే రాదు? మేము అక్షతలు వేసేస్తాం, మాకు బాధ్యత తీరిపోతుంది. ఏమిటే ఆ స్తంభం పక్క నుంచి ఆ వాల్ పోస్టర్ ఏమిటి? ముత్యాల ముక్కులో సంగీతలా అండి. ఆహా, కీలుగురంలో అంజల్లా కాదు అచ్చర గాని ఎంతకి నన్ను ఎందుకు పిలిచావు? ఏమండి, మాతృదేవ భవలో మాధవి పిల్లలందరినీ ఎందుకు అమ్మేసిందండి? వాళ్ళు మన పిల్లలాగా మంకీసు డాంకీసు అయి ఉంటారు. పని లేకపోతే సరే ఉత్తినే డిస్టర్బ్ చేస్తావు. అవతల పేషెంట్స్ వెయిటింగ్.
ఏమండి? బకెట్ తన్నేశారండి. నిజమే, తన్నాను. అయితే ఏమిటి? ఏదో సినిమాలో గుమ్మడి బకెట్ తన్నే చచ్చిపోయాడండి. ఇప్పుడు మీరు తన్నేసారు, ఈ దారి మీరు కాదు. వీడు వచ్చేసాడు. నాన్న ఆపరా ఆపరా, నాన్న ఆపరా ఆపరా ఆపరా. నాన్న నాన్న ఇదే సంగీతం రా. బకెట్ సంగీతం. ఆహా, ఈ రాగం పేరేమిటో? బాల్జీ తన్నే రాగం. భూమి దున్నే రాగం కాదు, పేసుడు అంతా నా ఆలి పేసు. ఆపరా ఆపరా ఆపు. అమ్మని ఆపమనండి. నువ్వు ఆపమే, నువ్వు ఆప, నువ్వు ఆపరా. వెళ్ళొక్క వంటలతో మగ మఖన ఆటలకి ఇది వేళ అరెరరే అప్పు అమ్మాయి కళ్ళు తోడు పిస్తోలు గుళ్ళు అల్లాడేనే ఒళ్ళు ప్రతి మాట ఒక పాట రవళించే చోట ప్రతి శ్వాస ఒక ఆశని పులకించే చోట. పక్కని మా బొమ్మ పెద్దగైనాడమ్మ సాగనం పాలమ్మ పర ఇంటికి జంటగా బాగుంటే వెంటనే తోడుంటా దిగులే వలదమ్మా. లగ్గం పెట్టేయలేదు పగ్గం వేసేయలేదు ఆ బండి నీ గోలా పుట్టి పుట్టక ముందే కట్టేసి నాను జట్టు లగ్గాలు మనకేలా. భోజనాలకు వేళవుతుంది ఉచ్చాయమ్మ ప్రతి మాట ఒక పాట రవళించే చోట ప్రతి శ్వాస ఒక ఆశై పులకించే చోట. నవయౌవన శోభలే నడయాడే తోటలో వన భోజన పండికి విచ్చేయండి లలలా లలనా లలనా లలలా లలలా దుర్గా 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 ఏమైంది? ఏమిటి ఏమిటి వెతుకుతున్నావు? ఏం పోయింది? దాడి కొట్టు పడిపోయింది. తాళిపొట్టు పడిపోతేనే అంత బాధపడిపోయేవే. మరి నీ బావా నీ కాకుండా వేరే అమ్మాయి మెళ్ళ ముడుములు వేస్తే? నీకు దండం పెడతాను, అలాంటి మాట్లాడకు. నా బావ నన్ను పెళ్ళడకపోతే నేను బ్రతకను, చచ్చిపోతాను. అదయ్యా సంగతి. వాళ్ళు లేకపోతే అది బతకలేనట్టుందిగా. మీరిద్దరు విజయంకులైపోవడం మంచిది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నానండి, కానీ బావే ఏరా మన చేతుల్లో ఏముందండి, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని మీరే చెబుతూ ఉంటారు. ఆ సంగతి మాకు తెలుసులేవోయ్. పురోహితుని పిలిపిస్తాను, మంచిలో చూసి తాంబూలాలు పుచ్చేసుకోండి.
ఆలస్యం చేయకండి, త్వరగా తాంబూలాలు పుచ్చుకోండి, అవతల వర్జం వచ్చేస్తుంది. ఏమండి సూపర్ టాప్ రా. ఏమండి? కండువా అడవులే మర్చిపోయినా. అన్నయ్య, మీరు ఒకసారి ఇలా రండి. ఇప్పుడే వస్తాను. రండి. ఏయ్, తాళి కట్టించుకోబోతున్నావుగా, మరి ఇంకా తాళి పట్టుకుని తిరుగుతావేంటి? మెడ వంచుకుని బుద్ధిగా కూర్చోవాలి. రా. పంతులు గారు, ముహూర్తం దగ్గరలో చూడండి. అదే చూస్తున్నానండి. మా బావతో మిగతా విషయాలు కూడా ఇప్పుడే మాట్లాడుకుంటే మంచిదేమో. నేను మాట్లాడతాగా, పద పద. త్వరగా కానీ బాబ్జీ గారు వచ్చారు. రండి బాబు గారు. మీరు పూనుకోబట్టి కానీ లేకపోతే నా వల్లే. రండి రండి, ఇందులో నాదే ఉంది. రండి అమ్మా. మీరు అలాగే అంటారు. పెద్ద ఆయన్ని ఏం పిలవలేదు. నేను కూడా పిలవలేదండి, మా నాన్న పిలిచాడు. ఒక వరలో 2 కత్తులు ఇవ్వడమయ్యా. ఎవరు ఒకరిని పిలవాలా? ఇద్దరిని పిలిస్తే అది శుభకార్యం కాదు, అశుభకార్యం అవుద్ది. నేనుండాలా వెళ్ళాలా? నేనే వెళతా. మీరెడితే ఎట్లా? మీరు వెళ్ళొద్దు. ఈ ఇంట్లో నా ఇంట్లో శుభకార్యం జరగాలంటే నేను వెళ్ళడమే మంచిది. అమ్మ సీత, వస్తున్నా తాతయ్య. ఇంకా ఆలస్యం ఎందుకయ్యా? లోపలికెళ్ళు. ఈ ఊరికి నువ్వే పెద్దవి. మా అమ్మాయి పెళ్లికి ముహూర్తం పెట్టించు. వెళ్ళు. మీరు తప్పుకుంటేగా వెళ్ళేది. తప్పుకోండి. రండి బాబు గారు. పదండమ్మా. వైశాఖ మాసం మే 2వ తారీఖు తదియ మంగళవారం, రోహిణీ నక్షత్రం, వృషభ లగ్నం, ఉదయం 7:15 వివాహ ముహూర్తం చాలా అద్భుతంగా ఉందండి. తాంబూలాలు మార్చుకోండి. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంద ఇంద్ర. ఏమయ్యా సత్యపండు, ఏంటి సంగతిలో? ఏముందండి, మా దానికి ఒంట్లో బాగుంటలేదు. మీ ఆవిడకా? అయిపో మీరు బల్లెటోరండి. మా గేదెకి గేదెకా? ఏమైందికా? వారం రోజుల నుంచి మోక్షన్స్ అండి, నీళ్ళ మోక్షన్స్ అయిపోతున్నాయి. నీళ్ళ మోక్షం? ఓహో, మోషన్స్ గురించి చెప్పలా? అయితే ఇప్పుడు నీ గేదెకి మోషన్స్ అయితే నా దగ్గరికి వచ్చావేంటి? ఏ పశువుల డాక్టర్ దగ్గరకు వెళ్ళక? బాబోయ్, ఈ ఊళ్ళో మడిచైనా పశువైనా మీరే కదండి. అంతే. వ్యాకరణం ఏదో తేడా వచ్చింది. ఓకే, ఇప్పుడు నీ గేదెకి మోషన్స్ తగ్గడానికి మందు కావాలి అంతే కదా? చెప్పొచ్చు కదా. ఇదిగో ఈ మందు తీసుకెళ్లి నీ గేదెకి వేసేయి, అంతే, అవుట్. మరి గేదెకి బెల్లండి ఎలాగేయాలండి? అది కూడా నేనే చెప్పాలా? ఓ పని చెయ్యి, నువ్వు నేరుగా ఇంటికి వెళ్ళిపో. వెళ్ళిపోయానండి. పెరట్లోకి వెళ్ళిపో. వెళ్ళిపోయానండి. గేదె దగ్గరికి వెళ్ళిపో. వెళ్ళిపోయానండి. నా నోరు తెరు. తెరిచేసానండి. పొడవాటి గొట్టం నా నోట్లో పెట్టు. ఆ గొట్టంలో ఈ బిళ్ళ పెట్టు. పెట్టానండి. ఉఫ్ఫ నువ్వు బెళ్ళేమో దాని నోట్లోకి, గొట్టమేమో నీ చేతుల్లోకి. అయ్యి బాబా, ఇంతేనండి. అయితే వెళ్ళొస్తానండి శాస్త్రి గారు. మంచిది. డెఫినెట్ గా తగ్గిపోతాయంటారా, పర్మనెంట్ గా మోషన్స్ ఆగిపోతాయంటారా? దానికి పర్మనెంట్ గా ఆగిపోయి నీకు నాకు మొదలవుతాయి. బయలుదేరు. వెళ్ళొస్తానండి. మంచిది. నాన్న, ఇదేం సంగీతంరా? ఏడుపు సంగీతం. దీని పేరేమిటో? కుంకుమ ఒలిగిపోయిన రాగం. మజ్జిగ చిలిగిపోయే రాగం కాదు. నీ ముఖంలో బాలవాగ్యకారుడు కదా కొట్టొచ్చినట్లు కనబడుతోందిరా. ఆపరా. ముందు అమ్మని ఆపమనండి. ఏమే నువ్వన్న ఆపవే. ఇదిగో నువ్వు ఆపకపోతే ఈ సంగీత గోదావరికి ఆరగట్టవేయడం కష్టం. అబ్బా, అసలు ఎందుకు ఏడుస్తున్నావే? కుంకుమ ఒలిగిపోయిందండి. అయితే ఈనాటి పందం ఏనాటిదో సినిమాలో జయప్రద చేతులైతే ఇలాగే కుంకుమ ఒలిగిపోతే కృష్ణ చచ్చిపోతాడండి. ఇప్పుడు మీరు కూడా చచ్చిపోతారండి. సినిమా పాడుగాడు. ఇదిగో నువ్వు జయప్రద కాదు, నేను కృష్ణ కాదు. మనిద్దరి బంధం ఈనాటిదే గాని ఏనాడుదో కాదు. ఇదిగో నేను మరోసారి చెప్తున్నా, కుంకుమ ఒలిగిపోయినా హారతి ఆరిపోయినా నువ్వు దస్తావు అని క్షణక్షణం మాత్రం చంపద్దు. నేను మరోసారి స్పష్టంగా చెప్పి చస్తున్నా, నేను చచ్చినా చావను. మీరు మాత్రం నన్ను ఒరే బాలగంధర్వా ఆపరా ఆపరా. వారే నన్ను మహాప్రమాదం నుంచి కాపాడే మహాపురుషుడే లేడా? నేనున్నాను. ఏం చేస్తావు? రాజమండ్రి బస్ స్టాండ్ పక్కనే ఉందిరా ప్రెస్.
ఏంటి? మరి శుభలేఖల కింద కోదండ రామయ్య గారు ఆశీస్సులతో వేయించమన్నాడు నాన్న. అలాగే నువ్వు వెళ్ళు. మీరు కూడా వెళ్ళండిరా. వేగొచ్చా మరి. వాడు వెళ్తాడులే పదరా. ఈసారి మీద లేవమ్మా, నన్ను అడుగు. బాబు గారు, గోదావరికి వరద వచ్చింది బాబు. మా గుడిసెలన్నీ కొట్టుకుపోయాయి. మీరు దయ తెలిస్తే గుళ్ళో తల దాచుకుంటాం బాబు. గుళ్ళో తలదాచుకోవడానికి మీరేమన్నా దేవుళ్ళా? అది కాదు బాబు గారు. ఉండరా పండే. ఈ వరదకి మా గుడిసెలన్నీ కొట్టుకుపోయినాయి బాబు. గుళ్ళో తల దాచుకుందాం అంటే బాబుజీ గారు ఒప్పుకోలేదు. అలాగా? మీరే మాకు న్యాయం చేయాలి బాబు. అమ్మ సీత, గొడుగు తీసుకురా. మొత్తం గుడిసెలన్నీ కొట్టుకుపోయినాయి బాబు. మేమంతా దిక్కులేని వాళ్ళు అయిపోయాం బాబు. మీరే కాపాడాలి బాబు. గుడి తలుపులు తెరవండి. వీళ్ళకి ఆలయ ప్రవేశం లేదని బాబ్జీ గారు చెప్పారండి. ఇల్లు వాకిళ్ళు వరదల్లో కొట్టుకుపోయి వీళ్ళంతా ఏడుస్తుంటే ఈ కట్టుబాట్లు ఏమిటండి? వీళ్ళని లోపల పంపకపోతే దేవుడు బయలుపడతాడు. ఊరి పెద్ద అనుమతి లేకుండా గుడితాళం పగలగొట్టడం నేరం. ఆయన్ని నువ్వు కనలేదు, నిన్న ఆయన కన్నాడు. ఆయనకన్నీ తెలుసు. ఆ విషయానికే పంచాయతీ అయితే నేను ఎవరికీ సమాధానం చెప్పనక్కర్లేదు. నేను చేసింది తప్పు కాదు. తప్పో రైటో ఊరి పెద్దని ఊరి కట్టుబాట్లని గౌరవించిన వాళ్ళని శిక్షించాల్సిందే. ఈ పెద్ద మనిషి చేసిన తప్పు తప్పే. ఈ ఊళ్ళో అటువంటి తప్పు మరెవ్వరూ చేయకుండా ఈ ఊరి జనం కలకాలం గుర్తుంచుకోవాలి. ఆయన జీవితాంతం తను చేసిన తప్పుకు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అందుకు ఒకటే శిక్ష, అది వీడి చేత ఈ సీతమెళ్ళలో 3 ముళ్ళు వేయించడం. లేరా, వెళ్ళి తాళికట్టు. నీ తల పగల కొడతాను రా. ఇదిరాను చెప్పిన తీర్పు, ఇదిరాను వేసిన దాని జీవితం నాశనం చేయడానిక. గుడితాళం పగల కొట్టింది నేనైతే దాన్ని కూడా శిక్షిస్తావు. చేతకాని వెతవా, దమ్ముంటే నన్ను శిక్షించు. ఏంటండి మీరు చేస్తుంది? వాడితో ఆ అమ్మాయి మెడలో తాళి కట్టించి ఆ అమ్మాయి జీవితం నాశనం చేయడానికి మీరెవరు? అయినా ఎవరిచ్చాడు నీకు అధికారం? ఊరికే రెచ్చిపోకురా, చస్తావు. ఈ ఊరికి నేనే అధికారి. నేను చెప్పేదే న్యాయం, నేను జరిపేదే చట్టం. చూస్తావరా, కట్టు తాళి. అడుగు ముందుకేసావంటే చంపేస్తాను. నా అధికారాన్ని ఎదిరించే మగాడు ఇంకా పుట్టలేదు. రా బాబు, ఇక్కడ జరిగే దేంతోనూ నీకు సంబంధం లేదు. నీకు అనవసరం. పద ఇంటికి. అరే, సంబంధం లేదంటారేంటి?
ఓ ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోమంటారా? ఏ చెవులే కొంచెం పెద్ద మగ మగాడినే. ఈ ఊళ్ళో ఇంకా ఒకే ఒక్క మగాడిని బతుకున్నాను. వెనక్కి కట్టరా తాళి కట్టరా. ఆగు. మగాణ్ణి. అన్న మల్టాడు అన్న మల్టాడు అన్న మల్టాడు అన్న మల్టాడు అన్న మల్టాడు. నారాయణ 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 నారాయణ. సత్తిపండు సత్తిపండు. అయ్య బాబోయ్, ఏంటి సౌండ్ తేడా వచ్చింది? సత్తిపండు దా కూర్చో, దా దాయ్ 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 దాయ్. ఇప్పుడు గేదెకి ఎలా ఉంది? అర్థం కావట్లా. అర్థం కావట్లేదా? నే ఇచ్చిన బిళ్ళలు వేశావా? వేశాను. ఎలా వేశావు చెప్పు, ఎలా వేశావు? నేరుగా ఇంటికి వెళ్ళాను. వెళ్ళావు. నేరుగా పెరట్లోకి వెళ్ళాను. వెళ్ళావు. గేట్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళావు. దాన్ని నోరు తెరిచాను. తెరిచావు. నోట్లో గొట్టం పెట్టాను. పెట్టావు. గొట్టంలో బిళ్ళ కూడా పెట్టాను. పెట్టావు. నేను వద్దామనుకున్న లోపల ఆ గేదె నా నోట్లో కుదేసింది. బిళ్ళ నా నోట్లో, గొట్టం దాని నోట్లో. నల్లోడి పెళ్లి విషయంలో అడ్డుపడ్డ రోజే వాడి సంగతి చూడాల్సింది. అప్పుడేమో కామేశ్వరరావు కాళ్ళ మీద పడ్డాడే వదిలేశావు. ఇప్పుడేమైంది? ప్రజలందరి ముందు పంచాయతీలో నీ తీర్పు కాదు, వాడు పెద్ద మొగోడు అయిపోయాడు. వాడిని అలాగే వదిలేస్తే ఈ ఊరికి పెద్ద కూడా అవుతాడు. ఇక లాభం లేదు, వాడిని చంపేయాల్సిందే. చంపే నేను చంపే చెప్పినంత తేలిక కాదు. ప్రాణం తీయటం అంటే పెరట్లో తులసి మొక్కకు నీళ్ళోసినట్టు ఉండాలి. అది బాబ్జీ పద్ధతి. దుర్గా, ఆ తాళిబట్టు ఉండాల్సింది నీ చేతిలో కాదు, మెళ్ళో. నాకు తెలుసులే. అర్జెంటుగా ఓ కొడుకుని కనివ్వు, తాళి పట్టుకుని వాడి వెంట పడతాను. మాట మార్చొద్దు. జరిగిందంతా మర్చిపోయి ఓ ఇంటి దానివైతే బాగుంటుంది. ఇలా ఒంటరిగా ఎన్నాళ్ళు ఉంటావు? ఉన్నన్నాళ్ళు, బ్రతికున్నన్నాళ్ళు.
అమ్మా దుర్గా ఆగండి అన్నయ్య. దుర్గా, ఆగు. ఆగండి. అమ్మ దుర్గా దుర్గా అయిన వాళ్ళందరినీ వదిలేసి చెప్పా పెట్టకుండా ఎక్కడికి ప్రయాణం? అయిన వాళ్ళ ఇంకా ఈ ఊళ్ళో ఎవరు మిగిలారయ్యా దానికి? తాళి పట్టుకు తిరుగుతుంటే పిచ్చిది అని నవ్వుకున్నారంతా. ఇప్పుడు అది నిజంగా పిచ్చిదవుతుందేమో అని భయంగా ఉంది. ఊహ తెలిసినప్పటి నుంచి అది రాంబాబు భార్యననే నమ్మకంతోనే బతికింది. కనీసం ఇప్పుడు మాస్టారి కూతురుగానైనా బ్రతికించుకుందామనే ఈ జ్ఞాపకాల నుంచి దూరంగా తీసుకెడుతున్నా. ఈ జ్ఞాపకాలు దూరంగా నువ్వు వెళ్ళిపోతావు సరేనయ్యా, కానీ నేను నీ జ్ఞాపకాలతో బతకలేనయ్యా. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నా మాట కాదని నువ్వు వెళ్ళావంటే నేను శాశ్వతంగా నీకు జ్ఞాపకంగా మిగిలిపోతాను. దుర్గా, ఇంటికి వెళ్దాం పద. బావయ్య ఏ పరిస్థితుల్లో సీతమెళ్ళలో తాళి కట్టాడో నీకు తెలుసు కదమ్మా. నిజం దుర్గా, నీ మెళ్ళో తాళి కట్టినా కట్టకపోయినా నువ్వు రాంబాబు భార్యవే. ఆయన ఈ తాళి కట్టింది నా మీద జాలితో కానీ ఇష్టంతో కాదు. అన్యాయం జరుగుతుందని ఆవేశంలో సీత మెళ్ళలో తాళి కట్టానే కానీ సీతకి భర్తనవుదామని కాదు. అలాగా బావా, అయితే ఒక పంచే. మనసు ఒక చోట మనం ఒక చోట అని మనశ్శాంతి లేకుండా ఏం బతుకుతావు? అంచేత ఆ తాళి తీసేసి నా మెళ్ళలో కట్టి నీ భార్యగా ఇక్కడే ఉండిపోతాను. తీ బావా, ఆలోచిస్తావే, తీలేవా? నన్ను రాంబాబు భార్యనన్నావు కదూ, బావ ఎలాగో తీయలేకపోతున్నాడు. పోనీ నువ్వైనా తీ. తాళిపొట్టు పెళ్లికే కాదు, ప్రేమకు కూడా గుర్తుగా మిగలాలి. మీ ఇద్దరి మధ్య అది లేనప్పుడు ఆలోచన ఎందుకు? తీ. ఏ తీలేకపోతున్నావా? మీ ఇద్దరి వల్ల కాదు కానీ నేను తీసేనా? చూసావా బావా, తాళి పట్టుకున్న విలువ 10 సార్లు కట్టి విప్పడానికి అది పలుపుతాడు కాదు, పసుపుతాడు. అందుకే ఏ ఆడదైనా 3 ముళ్ళు పడ్డాక దాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఒకసారి తాళి కట్టాక కలిసి కాపురం చేయాల్సిందే. చూడమ్మా, నువ్వు నా కోడలివి కాలేకపోయినా నేను కోడలివి. రామ్మా, ఇంటికి వెళదావురా. రామా, రారా. ఎంత బాగుందో కదూ? పోరా, నీ సరే చూడి పో. చింతామణి తాయిలో ఇచ్చుకోనా. అమ్మ నా సుందర ఎందుక తొందర ఆగితే హత్తుకోనా. కొండగాలి తాకుతుంటే కొంగు పిచ్చి రెచ్చిపోతా. చెంగు పట్టి లాగుతుంటే చిన్నదాన్ని సిక్కుపోతా. వెచ్చని వయసులో అమ్మ నా సుందర ఎందుక తొందర ఆగితే హత్తుకోనా.
విచ్చుకున్న పువ్వల్లే ఊగుతోంది వయ్యారం తుమ్మదల్లే పొంచి ఉన్న తేనె కోసమే కమ్మని తిమ్మిరి హో కౌగిలై పండరి అమ్మన సుందర ఎందుక తొందర ఆగితే హత్తుకోన్నా అమ్మని అమ్మని కన్ను చింతామణి తాయిలం ఇచ్చుకున్నా నందమయం నేర్పించుకో పాఠం నీదో సగం నాదో సగం తీరాలిలే తాపం పెట్టించన ప్రేమోత్సవం రెట్టించుకో వేగం చెప్పేయన్నా సుస్వాగతం కొట్టెయ్యుకోలాటం చుంబనాల విందుల్లో చిక్కుకుంది నా ప్రాణం ఆడరాని వంపుల్లో కమ్ముకుంది ఆవేశం తీరిపోని దాహమేదో తీర్చవా ప్రియ అందితే అందము హో, ఆగదే అల్లరి అమ్మని అమ్మని కన్ను చింతామణి తాయిలం ఇచ్చుకున్నా అమ్మ నా సుందర ఎందుక తొందర ఆగితే హత్తుకోన్నా కొండగాలి తాకుతుంటే కొంగు పిచ్చి రెచ్చిపోదా చెంగు పట్టి నాగుతుంటే చిన్నదాన్ని సిగ్గుపోతా వెచ్చని వయసులో ఉన్నదే గారెడి. మావయ్య గారు పెద్దమ్మా ఏమిటమ్మా సీతని అత్తవారింటికి పంపించరా పంపిద్దాం పంపిద్దాం ఏమిటండి ఈ రోజు చాలా మంచి రోజు అందుకే సారే అది సిద్ధం చేసి వచ్చాను తొందరగా రెడీ అమ్మా 2 దాటితే యమగంట ఉంది ఆ. పద పద త్వరగా రెడీ అవ్వాలి ఈ రోజు అలాంటిదేం లేదే యమగండం ఏమిటమ్మా అదే మావయ్య మీ అబ్బాయి ఊళ్ళో లేరు 2 గంటల తర్వాత వచ్చేస్తారు అది సీతని అత్తవారింటికి పంపిద్దామని ఏంటో చూస్తున్నారు రాంబాబు
రాంబాబు, సీత నువ్వు వేరే కాపురం పెట్టడం మంచిది. అది ఇక్కడ కాదు, వేరే ఊళ్ళో. ఏ మీ కొడుకు నన్ను చంపుతాడని భయమా, లేకపోతే నేనే మీ కొడుకుని చంపుతానని భయం? అది కాదు రాంబాబు. ఏది కాదండి, ఏది కాదు? నన్ను ఎంత కాపారు అసలు? ఒక్క దెబ్బతో వాడిని చంపుండేవాడిని, ఊరికి పీడ విరగలయ్యేది. అందుకే ఊరు వదిలిపోమంటున్నది. ఇక్కడుంటే నువ్వు వాడిని చంపుతావు, వాడు నిన్నేనే చంపుతాడు. అయినా వాడిని చంపి జైల్లో కూర్చోవడానికటయ్యా దీని మెడలో 3 ముళ్ళు వేసింది నువ్వు. ఒకవేళ వాడే నిన్ను చంపి, బాబు వాడు మనిషి కాదయ్యా, మృగం. వాడికి పాప భీతి లేదు. పిల్లలు తల్లిదండ్రులను చూసి భయపడతారు, కానీ తండ్రిని భయపెట్టే కొడుకుని కన్నానయ్యా నేను. వాడంటే నాకు భయం, నిజంగానే భయం అయ్యా. నాకే కాదు, వాడంటే భయానికే భయం. వాడు ఏం చేశాడో తెలుసా? ఆ పెదవీధిలో మల్లను కూడా నిన్ను నిల్చోబెట్టమంటున్నాడు. నువ్వు ఒకసారి ఆ మల్లన్న దగ్గరికి వెళ్ళి నేను పంపించాను చెప్పు. అయినా నా మాట కాదని. ఏంటన్నయ్య నాన్నగారి ముందు కూర్చోవటం? లేరా, ఒళ్ళు బలిసిందా? లేరా? నేనే మీ కొడుకుని. మా అమ్మ చనిపోయిన తర్వాత మీరు 2వ పెళ్లి ఎందుకు చేసుకున్నారు? మిమ్మల్ని నాన్న అని పిలిచే హక్కు నాకు కాకుండా వీళ్ళందరికీ ఎందుకు ఇచ్చారు? బాబ్జీ గారి వంశానికి మీరు ఒక్కరే వారసులు. ఆ బాబ్జీ గారి మనవణ్ణి నేను. ఈ దివాణానికి ఏకైక వారసుని నేనే. మీ తర్వాత ఈ గ్రామ ప్రజలకు పెద్దనైనా ప్రెసిడెంట్ అయినా నేనే. అంతేగాని మీ 2వ భార్య కొడుకులు. మాట్లాడితే చాలు రెండో భార్య. అది నీకే అపకారం చేసిందిరా? నిన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా సాకింది, పెంచి పెద్దవాణ్ణి చేసింది. కానీ నువ్వు దాన్ని మానసికంగా చిత్రహింసలు చేసి ఆ పిచ్చి దాన్ని ఆత్మహత్య చేసుకునేలా చేశావు. నీలాంటి దుర్మార్గుణ్ణి, పొగరబోతుని ఈ ఊరు ప్రెసిడెంట్ని చేసి ఈ దివాణం పరువు మర్యాదలు మంటగలపడం నాకు ఇష్టం లేదు. అందుకే వీడిని ప్రెసిడెంట్ చేస్తున్నారు. వీడే నా కొడుకు. పదన్నా, ఎవడో నీకు నాన్న? ఉరుకులుంటే పిచ్చి పిచ్చిగా ఉందా? ఆయన నీకే కాదు నాకు తండ్రి. నేను ఆయన రక్తం పంచి పుట్టినవాడిని. నీకు కావాల్సింది పదవి అధికారాలు అయితే నాకు కావాల్సింది మా నాన్నగారి గౌరవ మర్యాదలు. నాకే పదవి అక్కర్లేదు, కావాలంటే నువ్వే వెళ్ళుకో. మళ్ళీ ఇంకొకసారి ఎవడరా నీకు నాన్న అన్నావంటే మా నాన్నకు మొదటి భార్య కొడుకు ఉండడు. జాగ్రత్త. పదన్నా. నాన్నకు సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ ఇచ్చావు, ఇప్పుడు ఎలా ఉంది? నేను టెలిగ్రామ్ అంటానయ్యా? ఆ టెలిగ్రామ్ ఇచ్చింది నేనే. వీడికే కాదు, మా నాన్న 2వ భార్య సంతానం అందరికీ ఇచ్చాను. ఎందుకు ఇచ్చావు? చంపటానికి. చంపి కోదండరామయ్య గారిని నాన్న అని పిలిచే హక్కు నాకు తప్ప ఇంకెవరికీ లేకుండా చేయటానికి. నీకేమైందిరా? ఏమిటి అంతాను? నీకు దండం పెడతాను, వీళ్ళ విడిచిపెట్టు. వీళ్ళు నీకే అపకారం చేశారా? నీ కాళ్ళు పట్టుకుంటాను, వీళ్ళు విడిచిపెట్టు. రవి, రావద్దు నాయన. చిన్ని, రవి, చిన్ని రావద్దు. మీరు పారిపోండి ఇక్కడి నుంచి. వెళ్ళిపోండి నా బాట వెళ్ళిపోండి. వాళ్ళెవరు నన్ను నాన్న అని పిలవర్రా? అలా పిలిచే అవకాశం వాళ్ళకి లేకుండా నన్ను చంపేరా? కానీ వాళ్ళని ప్రాణాలతో విడిచిపెట్టు. నీ కాళ్ళు పట్టుకుంటాను, వాళ్ళని ప్రాణాలతో విడిచిపెట్టు.
ఎవర్రా నీకు నాన్న అంటే? మొదటి భార్య సంతానం లేకుండా చేస్తానంటావు అంటే నన్ను నన్ను వద్దురా, దీన్ని చెయ్యొద్దు. ఈ పని చెయ్యొద్దురా. ఇది నన్ను నాన్న అని పిలవదురా. నాన్న అని పిలవదు, నాన్న అని పిలవదురా. అందుకే ఆ నరరూప రాక్షసుడంటే నాకు భయం. నా సీతమ్మ తల్లి పసుపు కుంకాలతో 10 కాలాల పాటు పచ్చగా ఉండాలంటే మీరెక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరెక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి రాంబాబు. బాబ్జీకి భయపడి పారిపోయేవాడినైతే ఆ రోజు చేతమెల్ల 3 ముళ్ళు వేసేవాడినే కాదు. మీరే చెప్పారు వాడు నరరూప రాక్షసుడని. రాక్షసుడు మనుషుల మధ్య బతకడానికి వీలేదు. ఒకవేళ బతకాలి అనుకుంటే మనిషిగా మారాలి, అది మీ కొడుకుగా బతకాలి, లేదా రాక్షసుడుగా చావాలి. తలనొప్పి చంపేస్తుందండి. తలనొప్పి ఎప్పటి నుంచి? 2 రోజుల నుంచి అండి. సూపర్ టాప్ కి వచ్చేస్తుందండి. అబ్బా అబ్బో అమ్మ. అదేటండి తలనొప్పి వస్తుందంటే నవ్వుతారటండి బాబు. అది కదయ్యా, సాధారణంగా నాకు తలనొప్పి వస్తే నేను ఏం చేస్తాను అన్న విషయం గుర్తొచ్చి నవ్వుతున్నా. ఏం చేస్తారండి తమరు? ఏమీ లేదు, 2 మూరల మల్లెపూలు, 1 కేజీ స్వీట్స్ ఇంటికి తీసుకెళ్లి మా ఆవిడకిచ్చి దాని ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటే అది తన సున్నితమైన వేళ్లతో సుతారంగా అలా అలా స్పృశిస్తుంటే తలనొప్పి ఇట్టే మాయమైపోయేది. అది గుర్తొచ్చి సూపర్ టాప్ అండి బాబు. ఇంతగా అమ్మగారు ఎక్కడ ఉన్నారండి? ఇంట్లోనే ఉంది. ఏమి లేదు సార్, అమ్మగారు వాళ్ళు తలెట్టి పడుకున్నారండి. ఓకే. సీత, ఏమిటమ్మా, ఏమిటిలా వచ్చావు? పెద్ద నాన్నని కలవాలి. ఎందుకు? అసలేం జరిగింది? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆయన నిన్ను ఇక్కడ చూశారంటే బతకనివ్వరు. ఆయన అసలే మీ ఆయన చేసిన పనికి ఇంకా నిప్పులు కక్కుతున్నారు. ఇప్పుడు నిన్ను ఇక్కడ చూశారంటే నా మాట విను, వెళ్ళు, వెళ్ళిపో. నీ గురించి ఆయనకి తెలియదు. నన్ను పసుపు కుంకాలతో పునిస్త్రీగా బతకనిస్తానని మాటిస్తే నేను బ్రతుకుతాను, లేకపోతే ఈ విషయం తాగి ఇక్కడే చచ్చిపోతాను. చావు, చావే. నువ్వు చస్తే కొంపలే మునిగిపోవు. చావు. నాకు నిజంగా చావాలని లేదు. నా భర్తతో కలిసి బ్రతకాలనుంది పెద్ద నాన్న. ఎవరే ఎవరే నీకు పెద్దనాన్న? ఆ మాట అన్నావంటే ఈ విషయంతో ఇప్పుడే చంపేస్తాను. నీకేమిటి సంబంధం? ఏ సంబంధంతో నన్ను చిన్నప్పుడు మామయ్య అని పిలిచావు?
ఏ సంబంధంతో నా భుజం దిగకుండా పెరిగి పెద్దవాడివయ్యావు. మీ నాన్న మీద అలిగి నువ్వు చెరువులో దూకితే ఏ సంబంధంతో నేను నిన్ను బయటపడేసి బతికించాను. నువ్వు అసలు మనిషివా? ఛీ! నీకు మనుష్యులంటే లెక్కలేదని చెప్పిన పిచ్చిది. నువ్వు మనిషివని పొరబడి నీ కాళ్ళు పట్టుకోవడానికి వచ్చింది. చంపేయి. వరస పెట్టి పిలిచిన వాళ్ళందరినీ వరుసగా చంపేసి ఊరిని శ్మశానం చేసేసి ఉయ్యాల మీద ఊగుతూ ఊళ్ళో ఉన్న దెయ్యాలకి భూతాలకి చావు కంటే పెద్ద శిక్ష ఏదైనా ఉందా వేద్దామని ఆలోచిస్తూ ఉండు. రామ్మా పదం రా. ఏ జన్మలో నేను ఏ పాపం చేశాను, ఈ జన్మలో గొట్టాలుగా బతుకుతున్నాను. మనకెలాగో పిల్లలు లేరు. పాపం దాన్ని కాలిపారాని ఆరకముందే పసుపు కుంకాలు. ఎక్కువగా మాట్లాడావంటే నేను భార్య చచ్చిన భర్తనవుతాను. బాబ్జీ ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఆడపిల్ల భయపడ్డాను సహజంగా. మావయ్య, ఈ ఊళ్ళో ఇలాంటి భార్యలు ఉండబట్టే మొగుళ్ళు మగాళ్ళుగా బతకడం లేదు. తను బాబ్జీ గడప తొక్కిందంటే వాడి మీద భయంతో కాదు, భర్తగా నీ మీద ప్రేమతో. సీతను అర్థం చేసుకో. తన పసుపు కుంకాల్ని కాపాడే రాముడు ఇంట్లోనే ఉన్నాడని తెలియక పాపం సీత రావణాసురుడి దగ్గరికి వెళ్ళిందిరా. తప్పే. కానీ ఇప్పుడు కావాల్సింది పంచాయతీ తీర్పు కాదు, నీ ఓదార్పు. నన్ను క్షమించండి. అమ్మాయిల కోసం ఆలి నమ్ముకున్న ఘనుడు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, దొరద. ఏమిటి ప్రాబ్లం? ఏమిటి? ఒళ్ళంతా దొరదండి. దురద ఎప్పటి నుంచి? 3 రోజుల నుంచి అండి. 3 రోజుల నుంచా? బాగా ఎక్కువగా ఉందా? ఎక్కువగా ఉండటం ఏమిటండి, ఒళ్ళంతా ఒకటే దొరద. గోకి గోకి గోళ్ళు అరిగిపోతున్నాయండి. దురద తగ్గట్లా? తగ్గట్లేదండి. ఓకే, ఈ మందు 3 పొట్ల వేసుకో. తగ్గిపోతుందండి. దురద తగ్గదు, గోల్డ్ పెరుగుతాయి. గోళ్ళు పెరుగుతాయా? ఎందుకండి? గోక్కోవడానికి. బయలుదేరు. బాగా గోకేవు నాయనా. అయ్యో, ఆయుర్వేద వైద్యానికి ఏమిటి? ప్రేమాభిషేకం సినిమాలో నాగేశ్వరం ఎందుకంటే జయసుధని అలా మోసం చేస్తాడు? మోసం చేస్తా సరే, ఆయన ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో ఉంటాడు. ఒక్కసారి ఎస్టీడీ ఫోన్ చేసి అడిగి చెబుతా. 6 గంటలో నువ్వు లోపలికి వెళ్ళు. ఎటు ఫోన్ చేస్తున్నారుగా, అలాగే నాగార్జున అడిగాను చెప్పండి. ఎంతకి? పోదురు. ఏమిటే? గాజులు పగిలిపోయినాయండి. కనబడుతూనే ఉందిగా. మీరు భీమవరం వెళ్తున్నారు కదా? నీ దుంపదగ, నేను భీమవరం వెళ్ళటానికి గాజులు పగిలిపోవడానికి సంబంధం ఏమిటి? మీకు తెలియదండి. కర్తవ్యం సినిమాలో వినోద్ కుమార్ చరణ్ రాజు పెళ్ళం గాజులు పగలు కొడితే చరణ్ రాజు చచ్చిపోతాడండి. నా గాజులు పగిలిపోయిన నేను నాన్నా, ఇదే సంగీతం రా. చక్రవర్తి గారి సంగీతం. ఆహా, ఈ రాగం పేరేమిటో? గాజులు పగిలిపోయిన రాగం. మొహం పగిలిపోయే రాగం కాదు. నువ్వు ఆపు. ఆపరా, ఆపు. ముందు అమ్మనాపమనండి. నువ్వు ఆపవే, ఆపు. ఆపరా, నువ్వు ఆపవే. ఇది అప్పాచీ ఇండియనా? కాదు, అప్పాచీ ఆంధ్రప్రదేశ్. కుంభల కాబా బాదా జీనా కంబా కాజా సంబారే కాబర దుత్త కంబా కాజా కాజా బాగా దోబారే కంబా దీనా కంబా దానా కోబా కాబా హమానే కుంభల కాజా కుంభల కాజా కంబా దానా కంబారే. అమ్మా ఇలారా. ఏ ఊరు? రాజమండ్రి అండి. రాజమండ్రిలో మన గురించి ఏమనుకుంటారు? నువ్వుండే. ఈ అమ్మాయి మన ఊరికి వచ్చిన కొత్త పంతులమ్మ. రేతిరే దిగింది. దండం పెట్టుకోమ్మా. మా ఊరు దేవుడు. లక్ష్మి అండి. బాబ్జీ వెళ్ళొస్తా సార్. గడప దాటే ముందు కొత్త దంపతుల్లాగా ఒకరి పేరు ఒకరు బాగా చెప్పుకున్నారు బావగారు. నోర్మే, ఈ పంతులమ్మను చూశాక కొత్త పాఠాలు నేర్చుకోవాలనిపిస్తుంది. సరే బావా, మీకు అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే ప్రైవేట్ పెట్టుకుందాం. ఒకవేళ ఒప్పుకోకపోతే మనమే బయటికి వెళ్దాం. తాతయ్య, ఏమిటిదంతా? దుర్గని అడిగాం. దుర్గా,
బయటంతా ఏమిటో ఆడాడి? బయట ఏం చూసావు? పడకదికెళ్ళి చూడు, పూల పక్క పాల గ్లాసు. అయినా 3 ముళ్ళు వేయించుకున్నావుగా. సీతమ్మ తల్లి, త్వరగా లవకుశల్ని కన్నావంటే కోదండరామయ్య కామేశ్వరరావు అని పిలుచుకుంటాం. మరి ఆడపిల్లని కంటే రంభ రమ్యకృష్ణ అని పేర్లు పెట్టుకుంటాం. మా బావ మజాక. ప్రియతమా ప్రియతమా మధుర నీ సరిగమా ఒళ్ళంత ఉయ్యారమా ప్రియతమా ప్రియతమా మధుర నీ సరిగమా వెన్నెల మెక్కిన వెచ్చని పయ్యర ఏమంది అమ్మన పాటకి తుంటది పల్లవి నీనంది అదురే నీ ఆడతరమా నిదుర పోవనాకుతరమా వెన్నెల పుచ్చిన రేణి ఇటు రెక్కలు ఉప్పిన హాయి ఒడిలో ఒదిగే వేళ ప్రియతమా ప్రియతమా మధుర నీ సరిగమా వేసిన శ్వాసల పందిరి చూశాలే ఒంటరి గుంపున వెన్నెల చెనుకులు రోచాలే పడగెత్తిన వయసుల చిందు నును వెల్లని పరుపుకి విందు కళనా కళనా కరిగే ప్రియతమా ప్రియతమా మధుర నీ సరిగమా ఒళ్ళంత ఉయ్యారా ప్రియతమా ప్రియతమా మధుర నీ సరిగమా
పిల్లలకి మాత్రమే సెలవిచ్చాను, నీకు కాదు. మనూరి పెద్ద మనిషి ఇన్నాళ్ళు ఊరి పెద్దగా గ్రామ ప్రజల్ని భయపెట్టి గౌరవం పొందుతున్న ఈ బాబ్జీ స్కూల్ టీచర్ని బలత్కరించబోయాడు. మంచి పనులు చేసే వాళ్ళకి మరణ శిక్షలు విధించే ఈ పెద్ద మనిషి ఇంత నీచానికి దిగజారినందుకు ఇతనికే శిక్ష విధించాలి. చెప్పండి, మాట్లాడరే. ఇంకా మీ కళ్ళకి దేవుళ్ళగా కనిపిస్తున్నాడా ఈ పెద్ద మనిషి? రండి, పూజలు చేయండి వచ్చి. అరే, ఇంతమందిని చూసి ఇతను భయపడినప్పుడు ఇతను చూసి మీరందరూ ఎందుకు భయపడాలి? చేసిన తప్పుకు శిక్ష విధించాలి. ఎవరు విధిస్తారు చెప్పండి? ఎవరు విధిస్తారు? నేను విధిస్తాను. శిక్ష నేను విధిస్తాను. మొదట నేను ఆడదాన్ని, ఆ తర్వాతే ఆయన భార్యని. ఆడదాని శీలాన్ని పాడు చేయబోయినవాడు భర్త అయినా భార్య క్షమిస్తే అంతకంటే మహాపాపం మరొకటి ఉండదు. ఆ పంతులమ్మ కన్యాయం తలపెట్టి భార్యాభర్తలమైన మా దాంపత్యానికి ద్రోహం చేసినందుకు మేమిద్దరం ఈ రోజు నుంచి దంపతులుగా ఉండబోవటం లేదు. అందుకే నా భర్తకి నేను మరణ శిక్ష విధిస్తున్నాను. ఇప్పుడే ఇక్కడే నా భర్తను నేను చంపబోతున్నాను.
భర్త చనిపోయిన ఆడదాన్ని మీ నీడలో నన్ను బతకనిస్తారా మావయ్య? పదమ్మా. ఏంటి బావా నీది మరీ రివర్సు. మొగుడు వదిలేస్తే మరో మొగుడు దొరకడని పెళ్ళాం బాధపడాలి. పెళ్ళం కాదంటే 10 మంది పెళ్ళాలు దొరుకుతారు. నువ్వెందుకు అంత ఫీల్ అవుతావు? అది ఏ ఆడది చేయని అవమానం నాకు చేసింది. అదే మరి చెడ్డవాళ్ళు కూడా మంచి రోజులంటే ఇక మనం అడిగేవాళ్ళే లేరు. రోజుకు లేడీ ఫీమేల్ కి మనం గెస్ట్ హౌస్ చూపించవచ్చు. పద గెస్ట్ హౌస్ పోదాం. ఆ రాంబాబు గాడికి నా పెళ్ళానికి తగిన శాస్తి చేసి గాని నేను ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టాను. అయ్యా, పూజా కార్యక్రమం అయిపోయింది. దొంగ వేషం ఎవరేస్తారు? ఇంకెవరు? కొత్త పెళ్లి కొడుకు మా అల్లుడు గారే. నేనా? అవును నాయన. ప్రతి ఏటా ఆ ఏడాది పెళ్ళైన కొత్తలుడికి దొంగ వేషం వేసి దొంగల దోపు జరిపించడం సాంప్రదాయం. అదేం సంప్రదాయం అండి? మన ఊరి సాంప్రదాయం ప్రకారం గిరిజా కళ్యాణం రోజున ఆ సంవత్సరం పెళ్ళైన కొత్తళ్ళుల్లో ఎవరికో ఒకరికి ఒళ్ళంతా గడ్డి చుట్టి దొంగ వేషం వేయించి దేవుని చెటకోపం చేతికిచ్చి పారిపోనివ్వడం మన ఊరి ఆనవాయితీ. అలా పారిపోయిన దొంగను పట్టుకున్న వారికి మేలు జరుగుతుందని ఈ ఊరి నమ్మకం. నిలబాబు, అబ్బో మీరు ఇటు వెళ్ళండి, నేను ఇటు వెళ్తాను. తిన్నగా వెళ్ళిపోండి.
సామాన్యుడు కాదు బావు. ప్రాణాలు తీయటంటే పెరట్లో తులసి మొక్కకు నీళ్లు సెట్టు ఉండాలి అన్నావు. అది అన్నమాట. తీరా ఆడదానికి పసుపు కుంకాల ఐశ్వర్యం అనే నా మాటకి విలువిచ్చి మళ్ళీ పసుపు కుంకాలు పెట్టుకున్నది ఇలా పుణ్యస్త్రీగా పోవడానికేనా తల్లి? అమ్మా సీత, కాస్త ఓర్చుకో తల్లి. నా మాట వినమ్మా. సీత, బిడ్డ అడ్డం తిరిగినట్టుంది. డాక్టర్ తీసుకొస్తే మంచిది. సీత, కాస్త ఓర్చుకో. ఏమండి, డాక్టర్ గారు ఉన్నారా? ఇప్పుడే బాబుజీ గారింటికి వెళ్ళారమ్మా. ఎక్విప్మెంట్ కొత్తదే, మరి డాక్టర్ విషయమే. డాక్టర్ గారు లోపల ఉన్నారా? ఉన్నాడు. ఎందుకు? సీతకు నొప్పులు వస్తున్నాయి. మరి దీనికి ఎప్పుడు? హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ వచ్చింది. మరి ఇక్కడికి వచ్చావే? సీత కాన్పు కష్టంగా ఉంది, డాక్టర్ గారిని తీసుకెళ్దామని. డాక్టర్ అడ్డమైన గుమ్మాలు తొక్కడు. సీత నొప్పులతో బాధపడుతుంది, ఆలస్యం చేస్తే ప్రాణానికే ముప్పు. చస్తే చావని పా. డాక్టర్ గారు రండి. అగా నిన్నేనాడు అన్నయ్య అని పిలవలేదు, ఏమీ కావాలని అడగలేదు. సీత ప్రాణాలు కాపాడి పుణ్యం కట్టుకో అన్నయ్య. అన్నయ్య, సీతను బ్రతికించన్నయ్య. మన శత్రువు రాంబాబు, సీత కాదుగా. డాక్టర్ని పంపిద్దాం. ఎదవ సలహాలు ఇచ్చావుంటే పళ్ళు రాళ్ళు పడతారు. దుర్గా, డాక్టర్ నేను తీసుకొస్తానని చెప్పు. నువ్వు వెళ్ళు. ఏమండి, నా చెల్లి నన్ను ఏమీ అడగదు. అది అడిగితే నేను కాదనిలేను. అదంటే నాకు ప్రాణం. ఎక్కువగా మాట్లాడావంటే చస్తావు. బాబ్జీ గారు, నాకు పౌరుషం ఎక్కువ. నా కోపం వస్తే మిమ్మల్నే చంపేస్తాను. మీరంటే నాకు చాలా ఇష్టం. నన్ను రెచ్చగొట్టద్దు. పదండి డాక్టర్ గారు. రాజు, ఇన్నాళ్ళు బావ దగ్గర ఉండి ఆయన వెనుపడి పడుతావా? నేను ఊరుకోను. డాక్టర్ని పోనివ్వను. పట్టుకోండి.
అది డాక్టర్ని రానివ్వకుండా గోల్ చేస్తున్నట్ట. మనం వెళ్ళొద్దాం పదండి. జాగ్రత్త. ఆ